మీరు పాయింట్ అర్థం చేసుకుంటారని వివరంగా చెప్పట్లా, మీకు అర్థం చేసుకుంటారండి. ఎక్కడ డైరెక్ట్గా చెప్పి సానుభూతి మనకలాగా సానుభూతి పొందాలనుకోవాలా. ఆయన గోల్ ఏంటంటే యేసు ప్రభు సారథ్యం. ఆయన గోల్ ఏంటంటే ఇంకా రక్షణ పొందని ప్రజలు. ఆయన గోల్ ఏంటంటే స్వార్థ. ఆయన గోల్ ఏంటంటే ఆత్మల భారం. జగన్ చాలా పెయిన్ చేయగలరు, చాలా పెయిన్. ముళ్ళు సాధారణంతా ఏసై దగ్గరికి వెళ్ళి ఈ ముళ్ళు పెడతారు పౌలకి, కొంచెం యాక్సెప్ట్ చేయనంట. నేను మత్స్య పడుకున్న నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడెను. అదొక పాయింట్. వాళ్ళు ఆడి పర్మిషన్, ప్రభు పర్మిషన్ ఏమన్నా ముళ్ళు సీన్ లేదు ఇంటికి. ఆడండి అడుగుతామో ఎదుగుతామో సాధారణ ఆడంటాడు. నేను ఎప్పుడు వెళ్ళాను ఏళ్ళ దగ్గరికి, వీళ్ళంతా నా మీద ఆడిపోసుకుంటున్నారు అని ఆడంటాడు. వాడికి వాయిస్ ఉంటారు కొంతమంది, వాడికి స్మాల్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు పంపిస్తాడు. వాడి దిగాడంటే మామూలు పరిస్థితి కాదు. వాళ్ళు ఎవరు లేదు, ఆడు దిగాడంటే ఏం పరిస్థితే. పుట్టకొట్టడానికి సాధారణ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే మళ్ళీ బాగా చెప్తాడు. మళ్ళీ ఇదంతా మళ్ళీ బాగా చెప్తాడు. ఇది బాగా చెప్తారు, అది బాగా చెప్తారు. అప్లికేషనే ఉండదు. అదనమాట కామన్ సెన్స్ అంటే. అదనమాట కామన్ సెన్స్ అంటే అది చదివింది అప్లై చేసుకోండి. కామన్ సెన్స్ అది ప్రభు పెట్టాడు. అది ఎవరిదంటే ప్రభుదది, ప్రభు లక్షణం. అది ఆ లక్షణాన్ని మన స్వరూపం మన పోలికనే అందులో ఉన్నది. ఒక సాధారణ దూతగా ఉంచబడేది, దాన్ని తీసేయమని రిజల్ట్ ప్రాణం చేశాడు. కుమారంటే ప్రభువా, నీకు మీ అబ్బాయి జ్వరం వచ్చిందనుకో, ప్రభువా కరోనా వచ్చింది తీసే, ప్రభువా జ్వరం వచ్చింది తీసే, ప్రభువా జ్వరం వచ్చింది తీసే ఆమె అంటారా? 3 సార్లు అయిపోయింది కదా, అయిపోయింది కదా. మరి 3 సార్లు కుమారంటే 3 సార్లు. మరి సింహాసనం కదిలిపోవాలంటే ఇక్కడ మోకాళ్ళు వేసి కొడుతుంటే అక్కడ సింహాసనం కదిలిపోవాలి. ప్రభు తగ్గించండి. ఇక్కడ మోకాళ్ళు వేసి కొడుతుంటే అక్కడ సింహాసనం కదిలిపోవాలి. మొమ్మారంటే 10 మార్లు. అదే బోధపాపం. మొమ్మారంటే 10 మార్లు. 10 మార్లు నేను అడిగాను, కానీ ప్రభు అన్నాడు ఇది మాత్రం తీరబ్బాయి, నా కృప మాత్రం ఒక అబ్బాయి. ఎప్పుడైతే దివ్యమైన వాగ్దానాన్ని అందుకున్నాడో, శ్రేష్టమైన మాట్లాడాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఒరిజినల్ గ్రీక్ టర్మ్ కన్నా బలవంతుడను అనే మాటకి ఒరిజినల్ గ్రీక్ టర్మ్ డ్యునామిస్ అనే గ్రీక్ టర్మ్ వాడాడు. బలహీనత అనే పదానికి వాడిన గ్రీక్ టర్మ్ అర్థం ఏంటంటే సఫరింగ్ ఫర్ బ్లెస్సింగ్. సఫరింగ్ ఫర్ బ్లెస్సింగ్. ఇప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, నేను ఎప్పుడైతే బ్లెస్సింగ్ కోసం సఫర్ అవుతున్నానో, మరి బ్లెస్సింగ్ అంటే మీరు ఆడిగారు అనుకున్నారు, బ్లెస్సింగ్ అంటే ఆడిగారు కాదు, యేసు ప్రభు సారూప్యం. ద అల్టిమేట్ బ్లెస్సింగ్ ఏంటంటే మానవుడికి యేసు ప్రభు సారూప్యం. అబ్రహాముకి అల్టిమేట్ బ్లెస్సింగ్ ఏంటంటే అబ్రహాములో అబ్రహాము యొక్క దేవుడు చూడాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ బ్లెస్సింగ్. నేను ఎప్పుడైతే అల్టిమేట్ బ్లెస్సింగ్ యేసు ప్రభు సారూప్యం కోసం నేను ఎప్పుడైతే సఫర్ అవుతున్నానో, అప్పుడు నేను యేసయ్యకి దగ్గర